సెక్రటేరియట్ లో కొత్త ఏడాది హంగామా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెబుతున్నారు మంత్రులు. మినిస్టర్స్, అధికారులు పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. మరోవైపు సీఎం ను కలిసేందుకు జనం క్యూ కట్టారు. సెక్రటేరియట్ చుట్టూ సీఎం రేవంత్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అభిమానులు. రైట్, సెక్రటేరియట్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎలా ఉంది సెక్రటేరియట్ దగ్గర పొజిషన్? చంద్రిక, సెక్రటరీ దగ్గర మనకు కొత్త సంవత్సరము కొత్త జోసు కనబడుతుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు, తర్వాత సాధారణ ప్రజలు చాలామంది సెక్రటరీ చేరుకున్నారు. ఇక్కడ మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పొద్దున 8 గంటల నుంచే సెక్రటరీకు చేరుకున్నారు. సో మనం ఒకసారి ఇక్కడ సౌత్ గేట్ దగ్గర చూస్తే, సెక్రటరీ గేట్ దగ్గర చూస్తే మనకు ఉదయం అయితే పెద్ద క్యూ లైన్, అంటే కార్యకర్తలు తర్వాత మామూలు పబ్లిక్ కూడా చాలా మంది కూడా విషెస్ చెప్పేందుకు పెద్ద ఎత్తున బొక్కెలు తీసుకొని క్యూ లైన్ కట్టారు. అయితే లోపటి నుంచి వాళ్ళకు పర్మిషన్ తీసుకున్న తర్వాత కొంతమందిని లోపలికి పంపించారు. ఇక మరి కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇక్కడ అంటే గతంలో ఎప్పుడు కూడా లోపలికి పోయే అనుమతి లేకుండే, ఎవరు రావాలన్నా చాలా ఆంక్షలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో చూస్తే అది కనబడతలేదు మనకు. కొత్త సంవత్సరంలో సెక్రటరియట్ చుట్టూ ఎటు చూసినా అంత కొత్త జోస్ కనబడతా ఉన్నది. చాలామంది కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా లోపలికి వెళ్తా ఉన్న సిచ్యువేషన్ మనకు సెక్రటరియట్ గేట్ దగ్గర కనబడుతుంది. ఒక్కసారి ఆ గేట్ దగ్గర చూస్తే అక్కడ అందరూ కూడా లోపలికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది రాసుకొని మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఫుల్ డీటెయిల్స్ రాసుకొని లోపలికి పంపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి వచ్చారు. ఆ తర్వాత చాలామంది మంత్రులు వచ్చారు. ఇప్పుడిప్పుడే ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. తర్వాత ఐఏఎస్ అధికారులు కూడా ఇవాళ సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లోపలికి చాలామంది కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఈ సెక్రటరియట్ కట్టిన తర్వాత ఇట్లాంటి జోసు, ఇంత హడావిడి, ఇంత హంగామా ఎప్పుడు కూడా మనకు కనబడలేదు. ఏ గేట్ వైపు చూసినా, అటు సీఎం వచ్చే మెయిన్ గేట్ వైపు అయినా, లేదంటే ఇటు సౌత్ ఈస్ట్ గేట్ అయినా, అటు నార్త్ గేట్ అయినా, ఎటు చూసినా కూడా మనకు ఈ జనాలు లోపలికి వచ్చేందుకు క్యూ మనకు ఈ పార్కింగ్ లో కూడా అదే సిచ్యువేషన్ కనబడుతుంది. రెగ్యులర్ గా అయితే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, కొంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారు, ఆ టైంలో ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఈ రోజు చూస్తే హాలిడే లో కూడా అదే సిచ్యువేషన్ కనబడుతుంది. రెగ్యులర్ గా చాలా మంది కూడా ఉదయం నుంచే వస్తా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే లోపలికి వెళ్ళారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి చెప్పాలి మనకు. ఏదైతే ఈ సీఎం వెళ్లే మెయిన్ గేట్ ఉందో, ఈ మెయిన్ గేట్ దగ్గర మనకు అపోజిట్ లో మొత్తం ఈ మంత్రుల కటౌట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. అంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ సీఎం వెళ్లే మెయిన్ గేట్ ఉందో, ఈ మెయిన్ గేట్ దగ్గర మనకు అపోజిట్ లో మొత్తం ఈ మంత్రుల కటౌట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. అంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా ఆ కటౌట్స్ చూస్తూ అదేంటంటే కొంత డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తూ, అంటే కొత్త సంవత్సరం కొత్త జోష్ అనేది ఈ సెక్రటరీ దగ్గర కనబడుతుంది. ఒక్కసారి మనకి ఇక్కడ చూస్తే మంత్రులకు సంబంధించినటువంటి అందరికి సంబంధించి కటౌట్స్ ఇక్కడ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఫొటోస్, కటౌట్స్ పెట్టారు. దాంతోపాటు జాతీయ స్థాయి నేతలకు సంబంధించిన ఫొటోస్ కూడా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధించిన ఫొటోస్ కూడా కటౌట్స్ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మనకు ఏదైతే ఈ సెక్రటరియట్ ఆవరణ ఉందో, ఎటు చూసినా కూడా నయా జోస్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. వచ్చే వాళ్ళు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు లోపలికి వెళ్ళాలంటే చాలా ఆంక్షలు ఉంటుండే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఎవరైనా వస్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి కోసం వెళ్తున్నారు అని చెప్పేసి రాసుకొని లోపల నుంచి పర్మిషన్ తీసుకొని లోపలికి పంపుతా ఉన్నారు. కాబట్టి చాలామంది ఇప్పటికే కొంత వందల మంది లోపలికి అయ్యారు. పాటు పలువురు మంత్రులను కలిసి ఇక్కడ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అయితే చెప్తా ఉన్నారు. ఈ సెక్రటరీ దగ్గర మనకు ఎటువైపు చూసినా, ఒక్కసారి ఇటువైపు కూడా మనం ఏదైతే ఈ ట్యాంక్ బండ్ వైపు ఉందో, ట్యాంక్ బండ్ వైపు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం. ఇంతకుముందు ఇక్కడ మనకు ఈ లుంబిని పార్క్ ఏరియా ఉండేది, ఇప్పుడు అక్కడ ఓపెన్ ప్లేస్ చిన్న పార్క్ టైప్ ఉంది. అక్కడ కూడా జనాలంతా కూడా చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇక చాలామంది ఈ సెక్రటరియట్ గేట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతూ లోపలికి వెళ్ళవచ్చా అని కూడా కొంతమంది